శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. విశాఖలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. రైల్వే జోన్ భూముల కోసం బీవీఎంసీ ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. అనువైన భూమిని కేటాయించకుండా అబద్దాలు చెప్తోందని బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో బీజేపీ ఎంపీ జీవీఎల్ విష్ణుకుమార్, బీజేవైఎం సురేంద్రతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైల్వే జోన్ ఆలస్యమవుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. రైల్వే జోన్ భూముల కోసం జీవీఎంసీ ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు. నిజానికి రైల్వే జోన్ భూమి వివాదం రోజు రోజు కూడా చినికి గాలివానంగా మారుతుంది. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా రైల్వే జోన్ కోసం ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ కేటాయిస్తున్నట్టు కూడా గవర్నమెంట్ గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి కేటాయించలేదని కూడా వివాదం జరుగుతుంది. ఎలక్షన్ మరో 2 నెలల్లో ఉందనగా ఇప్పుడు కేంద్రం మాకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు, అందువల్ల రైల్వే జోన్ పెట్టలేకపోయామని రైల్వే శాఖ మంత్రి ప్రకటించడంతో వివాదం మొదలైంది. అది కాదని నిన్న కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మేము ముందుగానే ఇచ్చాం, ఒక 52 ఎకరాలు కేటాయించాం, ముడసర్లో కేటాయించాం అని కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. కానీ దీనికి ప్రతిగా ఇవాళ బీజేపీ నాయకులందరూ కూడా, అగ్ర నాయకులందరూ కూడా మొత్తం ధర్నాకు దిగి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నాటకాలు ఆడుతుంది, భూమి కేటాయించకుండా కేటాయించని చెప్తుంది, ఫెన్సింగ్ వేయలేదు ఫెన్సింగ్ వేసామని చెప్తుంది. అన్ని కూడా అబద్దాలే ఇవన్నీ కూడా అని వాళ్ళందరూ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితర నాయకులందరూ కూడా ఆందోళన దిగారు. అనంతరం జీఎంసీ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ నుంచి కదలలేదు. దీంతో ఇరువురు మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ నాయకులను కూడా పోలీసులు తోశాడు, పోలీసులు వాళ్ళు తోశాడు. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీసులు అంతా సర్ది చెప్పడంతో ఆ వినతిపత్రం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎవరికి మాకు తప్పు కాదని మాకు తప్పు కానీ ఒకరి మీద ఒక నెపం నెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూమి కేటాయించామని కేంద్రం కేటాయించామని రాష్ట్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ అయితే దీనిపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుంది. జానికి రైట్. రైల్వే జోన్కి స్థలం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే జోన్కి స్థలం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, జోన్కి భూమిని వెంటనే నిర్లక్ష్య రాష్ట్ర ప్రభుత్వం.